మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తునంతటిని ఆశీర్వదించెను. చదివినటువంటి వాక్య భాగం బాగా సుపరిచితమైనటువంటి లేఖనం. అయితే మనము నేడు గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా ఈ వచనములో ఉన్నటువంటి విషయాలను మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము తెలుసుకొనగలుగుతాం. అదేదనగా దేవుని యొక్క మందసము ఒబేదేదోము ఇంటిలో ఉన్నందుచేత అతనికి ఆశీర్వాదం లభించింది. దేవుని మందసము మరియు ఇల్లు మరియు ఆశీర్వాదము, ఈ 3 విషయాల యొక్క కలయిక ఒక వ్యక్తికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. మనం ఇంకొంచెం లోతుగా ఈ విషయాన్ని గమనించినట్లయితే దేవుని మందసము అంటే ఏమిటి? ఒకవేళ దేవుని మందసమే ఆ ఇంట్లో ఉన్నందుచేత ఆశీర్వాదం వచ్చింది అని మనం గ్రహించినట్లయితే ఇప్పుడు ఆ మందసము ఎక్కడ ఉన్నది? అది మన ఇంట్లో ఉంటేనే కదా మనకు ఆశీర్వాదము అనేటువంటి ప్రశ్న మనలో మెదులుతుంది. రెండవది, ఇది ఏ ఇంట్లో ఉండుట చేత ఆశీర్వాదం లభిస్తుంది మరియు ఆ ఆశీర్వాదం ఏ విధంగా మనకు అనుగ్రహించబడుతుంది, అది ఏ రకమైనటువంటి ఆశీర్వాదము అనేటువంటి విషయాలు మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుని మందస్సము అనగా క్రొత్త నిబంధనలో మనం ఉన్నాము కాబట్టి నిబంధన మందస్సము అనేది ఒక సూచన. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నందుచేత యేసుక్రీస్తు నిబంధన మందస్సమునకు సాదృశ్యముగా ఉన్నారు. నిబంధన మందస్సము దేనికి సాదృశ్యముగా రూపించబడింది అనేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే నిర్గమకాండము, లేవియకాండము, ఈ కాండాలలో ఉన్నటువంటి విషయం దేవుని యొక్క నివాసము లేదా దేవుని యొక్క మహిమకు సాదృశ్యముగా ఉన్నది. నిబంధన మందసం అనేది దేవుని యొక్క మహిమ, దేవుడు నివసించేటువంటి ఒక స్థావరము. మరియు మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం, నిబంధన మందస్సము ఫిలిస్తీన్ల చేతికి చిక్కినందుచేత వారు దాన్ని కొనుపోవుట చేత ఏలి యొక్క కోడలు చాలా దుఃఖముతో బాధతో వారి ప్రాణములను విడుస్తారు. ఆ సందర్భంలో ఏలి యొక్క కోడలు కుమారునికి జన్మనిస్తూ నిబంధన మందస్సము మనలో నుండి వెడలిపోయింది మరియు ప్రభావం ఇజ్రాయేలులో నుండి వెడలిపోయింది అని బాధపడుతూ ఈకాబోదు అని తన కుమారునికి నామకరణం చేస్తుంది. ఇక్కడ మనం చూస్తాం నిబంధన మందస్సము ప్రభావమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే నిబంధన మందస్సము దేవుని మహిమకు, దేవుని ప్రభావమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ మహిమ ప్రభావము క్రొత్త నిబంధనలో క్రీస్తు రూపంలో మన యొద్దకు వచ్చినది. ఈ క్రీస్తును ఎవరైతే గుర్తిస్తారో వారు నిబంధన మందస్సమును పొందుకొనగలుగుతారు. ఆయనే క్రీస్తని గుడారములో ఎవరికి కనిపించకుండా తేజస్సుతో నింపబడినటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి ప్రభువు తానే రిక్తునిగా శరీరధారగా ఈ భూమి మీదకి దిగివచ్చి తనను తాను తగ్గించుకొని తన మహిమను ఈ భూలోకములో చీకటిలో ఉన్న వారికి కనపరచుటకు శరీరధారగా సశరీరుడిగా సంచరించాడు. ఆయన నిబంధన మందసం జీవముగా సజీవముగా మన యొద్దకు దిగి వచ్చింది. మరియు ఇల్లు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, మనం దేవునికి ఒక నివాసముగా ఉన్నాము, దేవుని ఆత్మకు మన దేహము నిలయముగా ఉన్నది. దాని యొక్క అర్థం నిబంధన మందస్సము ఇంట్లో ఉండాలి అనగా క్రీస్తు ఇంటిలో ఉండాలి అని అన్నప్పుడు క్రీస్తు మనలో ఉండాలి, ఆయన ఆత్మ మనలో నివసించాలి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము మనలో ప్రవేశించాలి. అప్పుడు మనకు ఆశీర్వాదము లభిస్తుంది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని మందస్సము క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నదని మరియు ఇల్లు మనమే అని, మనలో క్రీస్తు ప్రవేశించినప్పుడు మనం ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగుతామని ఈ లేఖనాల ద్వారా మనం గమనించాం. అయితే ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఏ విధంగా మనకు సంతోషాన్ని ఇస్తుంది అని చూసినట్లయితే ఒబేదేదోము ఇంట్లో 3 నెలలు దేవుని మందస్సం ఉండుట చేత దేవుడు అతనిని, అతని ఇంటి వారిని అందరినీ, అతను కలిగిన సమస్తమును, సొత్తును ఆశీర్వదించాడు అని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. అవును,
ఆయన ఆశీర్వాదం మొట్టమొదటిగా మనకు ఐశ్వర్యమును అనుగ్రహిస్తుంది. మనలో ఉన్నటువంటి కరువులు, ఇబ్బందులు, ఇక్కట్లు, కొరతలు, ఆర్థిక ఇబ్బందులు సమస్తమును కొట్టివేయబడి ఆయన సమృద్ధిని ఇస్తాడు, సంతృప్తిని ఇస్తాడు. ఆయన ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లుగా చేస్తాడు. ఇది దేవునిని మనలోకి ఆహ్వానించుట చేత, క్రీస్తు మనలో నివసించుట చేత కలిగేటువంటి దీవెనలో మొదటి అంశం. ఇది ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదమే ఐశ్వర్యము. ఇది భౌతికపరమైనటువంటి ఐశ్వర్యము మరియు ఆత్మ సంబంధమైనటువంటి మహిమైశ్వర్యము. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. దీనిని మనం క్రీస్తు ద్వారానే పొందుకొనగలుగుతాం. ఈ ఆశీర్వాదాన్ని పొందుకొనకుండా ఈ లోకయాత్రని ఎవరన్నా ముగించినట్లయితే వారు దేవుని రాజ్యానికి వారసులవుట అసంభవం అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేవుని సంబంధి కాడు, వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాడు. కాబట్టి ఐశ్వర్యము పొందుకోవాలి మరియు మహిమైశ్వర్యము అయినటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఆయన మనలో నివసించినప్పుడే ఇటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలుగుతాం. ఆయన మనలో నివసించుటకు, ఆయనను మనలోకి ఆహ్వానించుట అనగా మనం ఆయన రక్తంలో కడగబడుట, ముంచుట బాప్తిస్మము తీసుకునుట, ఆయన రక్త మాంసాలలో మనం పాలిభాగస్థులమవుట, యేసే క్రీస్తు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆ జీవ మార్గంలో, సత్య మార్గంలో, ఆజ్ఞల మార్గంలో మనం సర్వసత్యములో నడిపించబడుట. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, క్రీస్తును మనలోకి ఆహ్వానించినట్లయితే మనం ఆయన రక్తంలో కడగబడతాం. క్రీస్తును మనలోకి ఆహ్వానించినట్లయితే ఆయన రక్త మాంసములలో పాలిభాగస్థులమవుతాం. క్రీస్తును మనలోకి ఆహ్వానించినట్లయితే ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. క్రీస్తును మనలోకి ఆహ్వానించినట్లయితే మనము ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగుతాం. ఆ ఆశీర్వాదము మనకు ఐశ్వర్యమునిస్తుంది. భౌతికముగాను ఆత్మీయముగాను ఐశ్వర్యముతో నింపివేస్తుంది. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చే శక్తిమంతుడు, ఐశ్వర్యముకు కర్త, శ్రీమంతులకు దేవుడు మనకు సకల సమృద్ధినిచ్చి ఆశీర్వదిస్తాడు. అది ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నప్పటికీ, అప్పుల సమస్యలో కృంగిపోయి ఉన్నప్పటికీ, కరువు, ఇబ్బందు, ఇక్కట్లలో నలవబడుతూ ఉన్నప్పటికీ వీటన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు, సకల సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మరియు రెండో విషయాన్ని మనం గమనిస్తాం. దేవుని నిబంధన మందసం ఓబేదేదోము ఇంట్లో ఉన్నందు చేత దేవుడు అతనిని, అతని ఇంటి వారిని, అతని సొత్తును ఆశీర్వదించను. ఇది రెండవ కోణంలో మనం గమనించినట్లయితే 26వ అధ్యాయము 4వ వచనంలో మనం ఆసక్తికరమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. దేవుని ఆశీర్వాదంలో ఉన్నటువంటి రెండవ కోణము, ఆయన ఒక వ్యక్తిని ఆశీర్వదించినట్లయితే సంతానమును అనుగ్రహిస్తాడు, కుమారులను, కుమార్తెలను బహుమానముగా ఇచ్చి అలంకరిస్తాడు. కనుక సంతానం కొరకు ఎదురు చూస్తూ బిడ్డలు పుట్టాలని ఆశ కలిగి ఉన్న వారికి దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక సువర్తమానం. మీరు మీ హృదయంలోకి లేదా మీ జీవితంలోకి నన్ను ఆహ్వానించినట్లయితే, నన్ను చేర్చుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా ఆశీర్వాదం మీలో సంతాన వృద్ధిని కలుగచేస్తుంది. ఇది భౌతికముగాను ఆత్మీయముగాను. క్రీస్తును మనలోకి ఆహ్వానించినట్లయితే మనలను భౌతికముగా కుమారులను, కుమార్తెలను ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. మరియు ఆత్మ సంబంధముగా క్రీస్తు కొరకు నిజమైనటువంటి సత్య సేవ చేస్తున్నట్లయితే, నిస్వార్థంగా చేస్తున్నట్లయితే, ఆత్మల భారము కలిగి చేస్తున్నట్లయితే, దేవునికి మహిమార్థంగా చేస్తున్నట్లయితే, ధనాపేక్షను ప్రక్కన పెట్టి, పేరు ప్రఖ్యాతులను ప్రక్కన పెట్టి, కులాలను ప్రక్కన పెట్టి, లోక సంబంధమైనటువంటి ఆచారాలను ప్రక్కన పెట్టి, సుఖభోగాలను ప్రక్కన పెట్టి, అహంకారమును ప్రక్కన పెట్టి, ప్రేమరహిత క్రియలను ప్రక్కన పెట్టి, అన్ని కోణాలలో దీనత్వముతోనూ, ప్రార్థనతోనూ, సాత్వికంతోనూ దేవుని ఆజ్ఞల వెంబడి పరిగెడుతున్న వారికి ఆత్మ సంబంధమైనటువంటి సంతాన వృద్ధిని కలుగు చేస్తాడు. పరిచర్యను దీవిస్తాడు. విస్తారమైనటువంటి జన సమూహమును, సహవాసమునకు ఆయన అనుగ్రహిస్తాడు. పరిచర్యను, సేవను వృద్ధినొందింపచేస్తాడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి దీవెన. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తును అనుసరించి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పటికీ మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు సేవ చేస్తున్నప్పటికీ ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, సంతాన వృద్ధిని కలుగు చేస్తాడు. కనుక ఆయనను మనలోకి ఆహ్వానించినట్లయితే, ఆయనకు మనం నిజమైనటువంటి ఇల్లుగా, నిజమైనటువంటి ఆలయముగా మార్చబడినట్లయితే, మనలను మనం ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన మనకు ఐశ్వర్యమును ఆశీర్వాదంగా ఇస్తాడు, సంతానమును ఆశీర్వాదంగా
ఇస్తాడు. ఈ ఆశీర్వాదాల చేత తృప్తిపరిచి అనేకులు ఈ ఆశీర్వాదాన్ని చూచి ఆశ్చర్యపోయినట్లుగా చేస్తాడు. దావీదు కూడా ఈ విషయాన్ని చూచి ఒబేదేదోమును దేవుడు ఆశీర్వదించాడని గుర్తించి నిబంధన మందసమును దావీదు పురములో పెట్టడానికి బయలుదేరతాడు. దాని యొక్క అర్థం, మన యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులు చూచి ఆ ఆశీర్వాదం మాకు కూడా కావాలి అని అడిగే విధంగా మనలను అనేకుల మధ్య సాక్షులుగా నిలబెడతాడు. కనుక అట్టి విధంగా మనం క్రీస్తును మనలోకి ఆహ్వానించినట్లయితే నిజమైనటువంటి ఆశీర్వాదము వలన కలిగేటువంటి వృద్ధిని అనేకులు చూస్తారు, ఆయన యొక్క మహిమను గ్రహిస్తారు, ఆయన చెంతకు చేరుతారు. అట్టి విధంగా మనం ఆయనకు సాక్షులుగా ఉందాం, ఆయనను మనం ఈ లోకంలో తెలియపరుస్తాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. నిబంధన మందస్సము అంటే నీవే అని, ఇల్లు అంటే అది మా దేహమే అని, ఆశీర్వాదం అంటే అది భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి దీవెన అని మీరు ఎంతో తేటగా లోతైనటువంటి విషయాన్ని మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారికి మెదట నేను ఆహ్వానించి నీ కొరకు నిజంగా జీవించుటకు, నీ ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటకు కృప దయచేయమని, వారికి ఐశ్వర్యపరమైనటువంటి దీవెనను, సంతానపరమైనటువంటి దీవెనను ఇచ్చి ఆశీర్వదించమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.